కీర్తి సురేష్ ఓ సినిమా అంగీకరించింది అంటే అందులో ఏదో విషయం ఉంటుందని ప్రేక్షకుల నమ్మకం. ఆమె అంత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంటుంది. తాజాగా ఆమె నటించిన చిత్రం ఉప్పు కప్పు రంబు. సుహాస్ కీలక పాత్ర పోషించాడు. ఐవి శశి దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ తో కలిసి ఎల్ఎన్ఆర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన చిత్రమిదే. రాధికా లావు నిర్మాత. ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కొత్త దర్శకుడు సుహాస్ లాంటి హీరోతో కలిసి కీర్తి చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. చిట్టి జైపురం ఓ మారుమూల గ్రామీణ ప్రాంతం. ఆ గ్రామానికి పెద్ద శుభలేఖ సుధాకర్. ఆయన హఠాన్ మరణంతో ఆయన కూతురు అపూర్వ గ్రామ పెద్దగా బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ఆమె ఓ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ గ్రామం ఆనవాయితీ ప్రకారం ఆ గ్రామంలో ఎవరు మరణించినా ఊరికి ఉత్తరం వైపు ఉన్న శ్మశానంలో పార్థివ దేహాన్ని పూడ్చిపెడతారు. దాదాపు 300 ఏళ్లుగా అదే పద్ధతి. అపూర్వ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆ శ్మశానంలో నలుగురిని పూడ్చడానికి చోటు ఉంటుందని అక్కడి కాటి కాపరిగా పనిచేసే చిన్న చెబుతాడు. వర్గం, వంశం, వారసత్వం అంటూ ఆ గ్రామ పెద్ద కుర్చీ మీద కన్నేసిన భీమయ్య, మధుబాబు అపూర్వను ఇరుకున పెట్టి గ్రామ పెద్ద స్థానం నుంచి దింపేయాలనుకుంటారు. మరోవైపు చిన్న తల్లి తన మరణానంతరం ఆ శ్మశానంలో ఓ చెట్టు కింద ఖననం చేయమని కొడుకును కోరుతుంది. శ్మశానంలో చోటు వారి వంశం వారికే దక్కాలని కొందరు చూస్తారు. ఈ సమస్యకు గ్రామ పెద్దగా అపూర్వ ఎలాంటి పరిష్కారం చూపించింది? అసలు అది సాధ్యమైందా లేదా అన్నది కథ. రానా దగ్గుబాటి వాయిస్తో సినిమా మొదలవుతుంది. చిట్టి జైపురం గ్రామానికి ఉన్న 100 ఏళ్ల చరిత్ర ఆయన మాటల్లో వినిపిస్తుంది. తదుపరి కథ మొదలవుతుంది. ఓ తింగరి అమ్మాయి, పయస్తురాలు తనలో లేని పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ ఎంత ఇబ్బంది పడింది, కాటి కాపరి సహాయంతో ఆ ఊరి సమస్యకు ఎలా పరిష్కారం చూపిందనేది ఈ కథ. రచయిత వసంత్ మారిగంటి రాసిన కథలో విషయం ఉంది. చక్కని పాయింట్తో పాటు అహంకారమే మనిషిని తొక్కేస్తుంది అనే సందేశం కూడా ఉంది. 90లలో పల్లె, అమాయక జనం, వారి సంప్రదాయాలు, వారి మనస్తత్వాలు, ఎదురైన సమస్యకు పరిష్కారం, ఇదంతా బాగానే ఓ ఫార్మాట్లో రాసుకున్నారు. కానీ తెరకెక్కించడంలో మాత్రం దర్శకుడి తడబాటు కనిపించింది. కీర్తి సురేష్, సుహాస్ సహా ప్రతి పాత్రను లౌడ్ గా చిత్రీకరించారు. కీర్తి పాత్రను కాస్త ఓవర్ చేసినట్లు చూపించారు. మామూలుగా ఆమె పర్ఫార్మెన్స్ వేరుగా ఉంటుంది, కానీ కావాలని ఓవర్ యాక్ట్ చేయించినట్లు అనిపిస్తోంది. సినిమా మొదలైన మొదటి గంట సేపు అదో గందరగోళంగా సాగింది. కుర్చీలో కూర్చున్న వారి సహనానికి పరీక్షగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సుహాస్, అతని తల్లి ట్రాక్ ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా ఉంటుంది. అక్కడి నుంచే తెరపై న్యాచురాలిటీ కనిపిస్తుంది. వినోదం నుంచి భావోద్వేగాల వైపు మలుపు తిరిగాక కథలో సీరియస్నెస్ పెరిగింది. నటీనటుల పనితీరు అపూర్వగా. కీర్తి సురేష్ లుక్ డీసెంట్ గా ఉంది. కళ్లజోడుతో, అమాయకమైన చూపుతో పల్లెటూరి అమ్మాయిగా చక్కగా కనిపించింది. డీసెంట్ క్యారెక్టర్ చేస్తూ నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఇందులో బాడీ లాంగ్వేజ్, లౌడర్ వాయిస్ ఎందుకు సూట్ కాలేదనిపిస్తుంది. అది కాస్త సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అయితే అది ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి ఎప్పట్లాగే తనలోని నటి బయటకు వస్తుంది. ఇక చిన్న పాత్రలో సుహాస్ ఒదిగిపాడు. కాటి కాపరిగా అమాయకంగా కనిపించే ఆయన ఫస్ట్ హాఫ్ అంతా బాగా నవ్వించాడు. క్లైమాక్స్ కు వచ్చేసరికి కంటతడి పెట్టించాడు. భీమయ్య పాత్రలో బాబు మోహన్ కు కూడా చక్కని పాత్రే దక్కింది. తనదైన కామెడీ టైమింగ్ తో నటనతో మెప్పించారు. శత్రు కూడా బాగానే చేశారు. రవితేజ నానిమ్మల శ్మశానంలో శిలాఫలకాలు చెక్కే పాత్రలో మెప్పించాడు. రామేశ్వరి, జెర్నీ పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. సినిమాకు పాటలు బలంగా నిలిచాయి. స్వీకార్ అగస్తి చక్కని సంగీతం అందించారు. భావోద్వేగ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం డీసెంట్ గా ఉంది. 90ల నేటివిటీ, పల్లె వాతావరణాన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ చక్కగా చూపించింది. సినిమాటోగ్రఫీ బావుంది. రాధికా లావు నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమా కథలో మంచి దమ్ముంది. చాలా ఏళ్ల క్రితం కులాలు, వర్గాల పేరుతో కొట్టుకుంటున్న మనుషులంతా ఒక్కటే కుటుంబమనే చక్కటి సందేశాన్ని ఇందులో చెప్పారు. ఈ కథకు కీర్తి సురేష్ లాంటి నటి అంగీకరించడం, పాత్ర కోసం మౌల్డ్ కావడం టీం సాధించిన తొలి విజయమైతే, తెరకెక్కించే విషయంలో దర్శకుడు కాస్త చురుకుగా ఆలోచించి ఉంటే ఇంకా మంచి ఫలితం దక్కే అవకాశం ఉండేది. థియేట్రికల్ సినిమా కాకుండా ఓటీటీలో సినిమా కాబట్టి అంచనాలు పెట్టుకోకుండా కీర్తి సురేష్, సుహాస్ కోసం చూసే ప్రయత్నం చేయవచ్చు.